కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హలో, ఐ యామ్ డాక్టర్ ఆనంద్ ఫ్రమ్ ఒడిశా. మా వాళ్ళు వస్తారు, మీ హోటల్ ఒక రూమ్ అలాట్ చేయండి అని బుకింగ్ కోసం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్. ఒకసారి కాదు 3 సార్లు. అలానే ఆ డాక్టర్ చెప్పినట్టుగా హోటల్ కి వచ్చారు, వెళ్లారు. వన్ ఫైన్ డే కాకీలు వాసన పసిగట్టారు. వైజాగ్ లోని హోటల్ ని అడ్డాగా చేసుకుని కిడ్నీ వ్యాపారం నడుస్తున్నట్టుగా గుర్తించారు. కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తులు దొరికారు. మరి ఆ హోటల్ ని బుక్ చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి కిడ్నీ ర్యాకెట్ నెట్వర్క్ ని నడిపిస్తున్నారు? తెలుగువాడా లేకపోతే పొరుగువాడా? ఇప్పుడు ఈ మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. జనవరి 27న తొలిసారి ఫోన్ చేసి 3 వ్యక్తుల్ని దింపాడు. వాళ్ళు హోటల్లో 2 రోజులుండి రాత్రికి రాత్రి రూమ్ రెంట్ కూడా కట్టకుండా జంప్ అయ్యారు. రెండోసారి మే 16న మళ్లీ అతడే ఫోన్ చేసి రూమ్ బుక్ చేసినా ఎవరూ రాకపోవడంతో రూమ్ క్యాన్సిల్ అయింది. కట్ చేస్తే ఇది 3rd టైం. జూన్ 29న అదే డాక్టర్ ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాడు. జూన్ 30న రంగబాబు, యేసురాజు ఇద్దరు ఫ్రెండ్స్ హోటల్లో దిగారు. ఆర్థిక బాధలతో కిడ్నీ అమ్ముకుంటున్నా అని రంగబాబు చెప్పడంతో వద్దని వారించాడు యేసుబాబు. అలా ఇద్దరి వాగ్వాదం సిబ్బంది చెవిలో పడి చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇంకేముంది, వెంటనే అక్కడ వాలిపోయారు ఖాకీలు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే కిడ్నీ కొనడం కోసం ఒడిశాకు చెందిన ఒక డాక్టర్ వాళ్లను వైజాగ్ రమ్మన్నాడని తేలింది. ఇక ఎవరా డాక్టర్ అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. దీంతో ఇష్యూని వెరీ సీరియస్ గా తీసుకున్నారు విశాఖ పోలీసులు. యాజ్ యూజువల్ ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళనే టార్గెట్ చేశారు. 3వ కంటికి తెలియకుండా కిడ్నీ తీసుకునేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. డాక్టర్ ఆనంద్ ఫ్రమ్ ఒడిశా అన్న ట్యాగ్ తో దందా నడిపిస్తున్నారు. అంతేకాదు, ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడ నెట్వర్క్ రన్ చేస్తున్నాడంటే విశాఖలోనే డాక్టర్లుగా చలామణి అవుతున్న కిడ్నీ బ్రోకర్లు ఉన్నట్లు గుర్తించారు. వైజాగ్ కేంద్రంగా జరిగిన పలు కిడ్నీ రాకెట్ దందాలను దృష్టిలో పెట్టుకుని కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సింగిల్ ఫోన్ కాల్ తో దందాను లీడ్ చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి కోసం ఖాకీలు వేట మొదలుపెట్టారు. ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవాలంటే ముందు రంగబాబును ఏలూరు నుంచి వైజాగ్ వరకు నడిపించిన బ్రోకర్లను పట్టుకోవాలి. ఆ బ్రోకర్లతో లింకులు పెట్టుకున్న డాక్టర్ల పని పట్టాలి. కిడ్నీలు ఇడ్లీల్లా తీసే హాస్పిటల్ను గుర్తించాలి. ఎస్, ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు వైజాగ్ పోలీసులు. కేసు నమోదు చేసి కూపిలాగుతున్నారు. మొత్తంగా విశాఖ పోలీసులకు నయా ఛాలెంజ్ ఎదురైంది. అమాయకులకు వలవేసి కిడ్నీలు లాగేస్తున్న కేటుగాళ్ల పని పట్టాల్సిన టైం వచ్చింది. కిడ్నీ అమ్మాలన్నా కొనాలన్నా చట్టబద్ధంగానే జరగాలి. కానీ చట్ట విరుద్ధంగా సింగిల్ ఫోన్ కాల్ తో దందా నడిపిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తిని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాదు, ఇంతకు ముందు ఎంతమంది కిడ్నీలు తీశారు అన్నది కూడా తేల్చాల్సి ఉంది.